మనుషుల చేత రిజెక్ట్ చేయబడ్డావా? ఎందుకంటే మనుషులు మనల్ని హర్ట్ చేసినప్పుడు దే డోంట్ ట్రై టు రెక్టిఫై ఇట్. ఇంకా ఏమీ జరగలేదు, నథింగ్ హ్యాపెండ్ అన్నట్లు వారు మరలా మనతో మాట్లాడతారు, మరలా మనతో వారు స్నేహం కొనసాగిస్తారు. కానీ నిజంగా తాను చేసిన తప్పుకి నన్ను క్షమించు, నేను ఈ విషయంలో తప్పు చేశాను, నేను ఇంకా హర్ట్ చేయనని కానీ, లేదా నేను ఎప్పుడైతే వారు బాధించినప్పుడు తిరిగి నిన్ను ఎప్పుడైనా పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే మానవ హృదయం ఏంటంటే వారు చేసిందే కరెక్ట్, నాకు కోపం వచ్చింది, నేను ఈ పని చేశాను, నాకు బాగా నేను టెంపర్ అయిపోయాను, నాకు బీపీ ఉంది, లేదా రకరకాల రీజన్స్ వాళ్ళు ఇస్తారు. వారు నిన్ను హర్ట్ చేస్తారు కానీ తిరిగి నిన్ను పిలిచేవారు కాదు, తిరిగి నిన్ను వారు ఓదార్చేవారు కాదు. దే డోంట్ బాదర్ అబౌట్ నీ ఎమోషన్స్ గురించి కానీ ఏది వాళ్ళకి ఫీలింగ్స్ అనేవే ఉండవు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను పిలుస్తున్నాను, నిమిషం మాత్రం నీ మీద కోప్పడుతుని గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను, గొప్ప కృపతో నేను నీకు వాత్సల్యం చూపిస్తాను దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత దూరం వెళ్ళిపోయినా మనం దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన తప్పుని బట్టి నేను నిన్ను శిక్షించాను, నేను నిన్ను కోప్పడ్డాను, కానీ నేను నిన్ను మనుషుల వల్ల నేను నిన్ను వదిలేను, మనుషుల వల్ల నేను నీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా నిన్ను వదిలేసి నేను ఉండలేను, గొప్ప వాత్సల్యంతో నేను తిరిగి నిన్ను సమకూరుస్తాను బిడ్డ, నా యొద్దకు రా, గొప్ప కృపతో నేను నిన్ను నింపుతాను అని దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎక్కడ స్టక్ అయిపోయినా, ఎక్కడ హర్ట్ అయిపోయి ఉన్నావు, ఎక్కడ రిజెక్ట్ అయిపోయి ఉన్నావు, ఎక్కడ లోన్లీగా ఉన్నావు, దేవుడు నిన్ను ఇవాళ పిలుస్తున్నాడు. మనుషుల వలె కాదు, దేవుడు నిన్ను హర్ట్ చేసి వదిలేసే దేవుడు కాదు, నిన్ను పనిష్ చేసి ఆయన వదిలేసే దేవుడు కాదు. నువ్వు చేసిన తప్పిది నువ్వు అనుభవించాల్సిందే అని దేవుడు నిన్ను వదిలేసి ఆ మానవులు ఉన్నట్లు కఠినంగా ఆయన ఉండడు. కానీ ఎప్పుడైతే తన బిడ్డల్ని ఆయన కొడతాడో వారికి తగిలిన బాధను బట్టి ఆయనకి వేదన కలుగుతుందంట, వారికి చేయాల్సిన కీడుని బట్టి ఆయన సంతాపడతాడంట. మరి అట్టి స్థితిలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పటి వరకు గాలివాన్ చేత కొట్టబడి ఉన్నావేమో, ఎంతవరకు నేను శిక్ష అనుభవించాలో అంత అనుభవించానండి, నాకు ఇప్పుడు ఎవరు దేవుడు కూడా నా మీద కనికరం చూపించట్లేదు, నా బ్రతుకేంటి అని నువ్వు వేదన పడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు వాత్సల్యం చూపిస్తాను, నేను నిన్ను సమకూరుస్తాను, నేను నిన్ను గొప్పగా మరలా నువ్వేం కోల్పోయావు, నువ్వు టైం కోల్పోయావా, నేను నీకు ఆ టైం ఇస్తాను, నువ్వు నీ బలం కోల్పోయావా, నేను నీకు బలాన్ని ఇస్తాను, ప్రేమను కోల్పోయావా, నేను నీకు ప్రేమని ఇస్తాను, నా భక్తిని కోల్పోయావా, నా ఆత్మను కోల్పోయావా, నేను నీకు తిరిగి ఇస్తాను, 2 పాలుగా ఇస్తాను, లేదా నా సేవ పరిచయంలో నువ్వు ఆపర్చునిటీస్ని కోల్పోయావు, నేను ఇస్తాను, నేను సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులను బట్టి కృంగిపోవద్దు, వారేదో నిన్ను హర్ట్ చేశారని దేవుని పనిలో వాడబడకుండా నిన్ను రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు. కానీ మనుషుల గురించి తెలిసిందే కదా అండి, వారు మనల్ని హర్ట్ చేస్తారు, కొన్నిసార్లు భర్త భార్యని హర్ట్ చేస్తారు, కొడతారు, తిడతారు, కానీ తిరిగి దే డోంట్ బాదర్ ఎట్ ఆల్, వాళ్ళ ఎమోషన్స్ని కానీ హర్ట్ అయ్యారని కానీ మరి పట్టించుకోరు, మరలా యథావిధిగా ఇంకా ఎలా బాధించాలని ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులను బాధ పెడతారు కానీ ఏమీ జరగనట్టే మరలా కొనసాగిస్తూనే ఉంటారు. ఇట్లా రకరకాల రిలేషన్షిప్స్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనుష్యుల వల్ల దేవుడు వదిలేసేవాడు కాదు. నువ్వు మనుషుల వల్ల దేవుడు ఊహించుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోవద్దు, మనుషుల్ని బట్టి దేవునికి దూరంగా వెళ్ళొద్దు. కానీ ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ప్రియమైన నా బిడ్డ, నేను కఠినంగా ఉండను, నేను నిమిషం మాత్రం కోప్పడ్డాను, నేను ఇంకా నిన్ను శిక్షించను, నేను నిన్ను సమకూరుస్తాను, గొప్ప వాత్సల్యాన్ని చూపిస్తాను, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నా యొద్దకు రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఇదిగో మనకు బాధ ఉన్నప్పుడు మనం ఎలా ప్రేయర్ చేస్తామండి, కేకలు పెట్టి దేవా దేవా, మరి దేవుడు కూడా నిన్ను అలానే పిలుస్తున్నాడు, నా బిడ్డ నా యొద్దకు రా, నేను నిన్ను సమకూరుస్తాను, సకల ఆశీర్వాదాలు నీకు ఇవ్వగలను, డబల్ ఫోల్డ్లో ఐ విల్ బ్లెస్ యూ అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడి మాట మనసుకు తీసుకో, ఇది నాకు కాదులే నువ్వు వెళ్ళిపోవద్దు, స్క్రోల్ చేసేయద్దు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే దర్శిస్తున్నాడు. దేవుడి నామంలో నువ్వు ఆయన మాట ఆయన దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదాలు దక్కుతాయి. ఆమేన్.